నమస్తే, నేను అంకిత. లావణ్య రాజ్ తరుణ్కి పెళ్ళైందని, వాళ్ళు కాపురం చేయడం కూడా ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకి తెలుసని, అయితే ఒకవేళ రాజ్ తరుణ్ కానీ అరెస్ట్ అయ్యి కోర్టు వరకు వెళ్తే ఆ హీరోలు కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అంటున్నారు. అసలు ఆ హీరోలు ఎవరు, ఇది ఎంతవరకు నిజం అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదీవ్ సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, ఇప్పుడు చూస్తే లావణ్య రాజ్ తరుణ్ పెళ్ళి చేసేసుకున్నాం. లావణ్య అయితే ఒక లైవ్లోనే స్టేట్మెంట్ ఇచ్చేసింది అనమాట. రాజ్ తరుణ్ నేను పెళ్ళి చేసుకున్నాము, కాపురం కూడా చేసాము, సో ఒక ఇద్దరు హీరోలకైతే బాగా తెలుసు మేము పెళ్ళి చేసుకున్న విషయం అన్నీ అంటుంది. సో దట్ ఇప్పుడు రాజ్ తరుణ్ అరెస్ట్ అయితే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పాలి కోర్టులో అనేది కూడా నడుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే ఆ హీరోలకి తెలిస్తే వాళ్ళు అయితే ఎందుకు స్పందించలేదు ఇప్పటి వరకు? వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? వాళ్ళు ఎవరిని ఏమనలేరు కదా. ఒకవేళ రాజ్ తరుణ్ తప్పు చేశాడని తెలిసినా కూడా తన ఫ్రెండ్ కాబట్టి ఏమనలేరు. చూడరా బాబు ఏదోటి అడ్జస్ట్ చేసి సెటిల్ చేసుకో అన్నట్టుగా సజెస్ట్ చేయగలుగుతారేమో కానీ, లేదు వాళ్ళకి ఇంకా పెద్ద తలకాయల ద్వారా తెలిసి ఏవైనా సెట్ చేసుకుంటూ చేసుకోవచ్చేమో కానీ ఆ స్థాయిలో ఉంటుందని నేను అనుకోవట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆవిడ ఆ ఇద్దరు హీరోలు కూడా ఆవిడ పేర్లు కూడా మెన్షన్ చేసింది. మేము గతంలో ఆవిడ చాలా ఫోటోలు చూపించిందమ్మా. ఆ ఫోటోలు కూడా మీడియాకి లీక్ అయ్యాయి. చాలా ఫోటోలు చూసాం. చాలా సరదాగా జోవియల్గా, ఒక దగ్గర అయితే ఆయన పంచి కట్టుకొని ఈమె చీర కట్టుకుని బొట్టు పెట్టుకున్న ఫోటోలు ఉన్నాయి. మామూలు క్యాజువల్గా సెల్ఫీలు దిగిన ఫోటోలు ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా ఇప్పుడు జనరల్గా పోలీసులు కావాల్సింది ఇటువంటి సాక్ష్యాలే కదా. దాంతోపాటు అబార్షన్ కూడా గతంలో మేము కలిసి కాపురం కూడా చేసాం, పెళ్లి చేసుకున్నాం. అబార్షన్ అన్నట్టు కూడా దాని మీద కూడా ఇతను ఏదో సంతకం పెట్టాడు అన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఒకవేళ అదే గానైతే ఇంకా ఈయన నోబడీ కెన్ ఎస్కేప్ అనమాట. ఈయన ఎవరిని ఎస్కేప్ చేయించే అవకాశం ఉండదు. అయితే ఇక్కడ ఆ అడ్వకేట్ కూడా చాలా పవర్ఫుల్. ఆయన ఎవరు, శంకర్ గారు, దిలీప్ శంకర్ గారు. ఆయన ఎంత పవర్ఫుల్లో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇంతకుముందు ఒక రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరు తప్పుగా మాట్లాడినా వెంటనే వాళ్ళ మీద కౌంటర్ ఇవ్వడం, ప్రతి ఒక్కరి గురించి కూడా వాళ్ళ పుట్టుపూర్వతల గురించి మాట్లాడడం. నీ సంగతి నీ అంతు ఏంటి, నీ అంతు తెలుస్తా, నీ సంగతి నాకు తెలుసు, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు అన్నట్టు కూడా ఆయన చాలా సందర్భాల్లో చేశారు. అండ్ మేబీ బేసిక్గా ఆయన హైకోర్టు అడ్వకేట్. ఆయన చాలా పవర్ఫుల్. ఆయన అంటే ఇంతకుముందు కూడా కొన్ని ఎట్లాంటి చిక్కుముడులు కూడా ఆయన ఇప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే రాజ్ తరుణ్తో పాటు లావణ్య ఉన్నప్పుడు వాళ్ళకి జనరల్గా ఫ్రెండ్స్ అన్నాక అరే మేము కలిసి ఉంటున్నాం, రండి సరదాగా పార్టీ చేసుకుందాం, లేదంటే నేను ట్రీట్ ఇస్తాను మా ఇంటికి రండి, లేదంటే తను మిమ్మల్ని అన్ని పిలుస్తుంది రండి వెళ్ళి భోంచేద్దాం అట్లా అన్నప్పుడు వాళ్ళు కూడా పరిచయం అవుతారు కదా. పరిచయం. బట్ లావణ్య ఏం చెప్తుంది, అట్లా ఇంటికి వచ్చిన పరిస్థితి కూడా కాదు, పెళ్లి కూడా చేసుకున్నాం, దానికి వీలే ఫిట్నెస్ సాక్ష్యం. సో అట్లా పవర్ఫుల్ అడ్వకేట్ని ఆవిడ కన్సల్ట్ అయ్యి ఆమెకి అక్కడ చెప్పుకుందనుకో, చెప్పినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఈయన ఎవరెవరు వ్యక్తులు ప్రూఫ్స్ ఉన్నాయా అంటే లేదు సార్ వచ్చారు, వాళ్ళ నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నువ్వు ప్రూఫ్ నిజమా కాదా, దానికి సంబంధించి ప్రూఫ్ చేస్తే అప్పుడు ఈయన పలానా వ్యక్తిని కోర్టులో ప్రవేశపెట్టడానికి సాక్ష్యంగా అడిగారు అనుకోండి, అప్పుడు వాళ్ళు రావాల్సిందే. లేదు నేను ఓన్లీ సాక్ష్యమే కాబట్టి నాకు అవ్వదని కూడా వాళ్ళు ఈయనకి రాజ్ తరుణ్కి ఏమైనా అదే ఇబ్బంది కలుగుతుందని చెప్పి వాళ్ళు స్కిప్ అయిపోవచ్చు, రాకపోవచ్చు. నేను సాక్ష్యం చెప్పడానికి నేను రాను, నాకు ఇష్టం లేదనో, లేదంటే వేరే ఇతర కారణాలు కూడా చెప్పొచ్చు. అక్కడ ఎందుకంటే వాళ్ళు కూడా బ్యాడ్ అవుతారు, బ్యాడ్ అవుతుంది మేబీ, అంతే కదా, బ్యాడ్ అవ్వచ్చు. లేదంటే పలానా రాజ్ తరుణ్ కోసం వరుణ్ సందేశ్ అనో నిఖిల్ అనో ఏవో పేర్లు చెప్పారు వాళ్ళు. ఇప్పుడు వరుణ్ సందేశ్ అంటే ఆల్మోస్ట్ ఆయన ఫేడ్ అవుట్ అయిపోయాడు. రీసెంట్ గా మళ్ళీ ఏదో వెబ్ సిరీస్ ఏదో తీసినట్టున్నాడు నిందా అని. బట్ నిఖిల్ మంచి నేషనల్ లెవెల్ హీరో అయిపోయాడు కార్తికేయ 2తో. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎదుర్కొంటే వాళ్ళకి ఇబ్బంది కదా. జనరల్గా ఆ సాక్ష్యం చెప్పడానికి వచ్చినా కూడా సోషల్ మీడియాల కథనాలు ఎలా అయిపోయాయి అంటే ఎవరికి ఊహించింది ఎవరి మైండ్లో తట్టింది వాళ్ళు రాసేస్తున్నారు. అది నిజమా కాదా, వాడు నిజంగా ఆ లీడ్ వచ్చిందా, లీడ్ ఉందా లేదు. ఇప్పుడు అబార్షన్ సంగతే ఇది ఊహాగానాలా లేదు నిజంగా పోలీసులకు ఇచ్చారా అనేది తెలియదు ఎవరికి. లావణ్య గారు చెప్పాలి. ఆవిడ ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భాలు నేనైతే చూడలేదు. మరి లేదు ఆవిడకి నేను అదర్ ప్రూఫ్ ఉందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెప్పిందా, లేదు. ఇవన్నీ ఊహాగానాలా లేదా నిజంగా ఉందా అనే పరిస్థితికి వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియాలో ఏదైనా ఇన్సిడెంట్ వస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా
అరే ఇందాక సోషల్ మీడియాలో చూశాను నిజమేనా అని అడుగుతున్నాడు. నిజమేనా అని అడుగుతున్నాడంటే సోషల్ మీడియాలో వచ్చేది వాడు పూర్తి స్థాయిలో నమ్మట్లేదు అని అర్థం కదా. అటువంటి మేమాంస దశలో అరే నిజమేనా అని అడుగుతున్నాడంటే కొన్ని ప్రోపగాండ కూడా అవ్వచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఆవిడకి దగ్గర ఆ అబార్షన్ ఉందా లేదా నిజంగా ఉందా లేదు రాజ్ తరుణ్ గురించి కలిసినప్పుడు ఈ మిగతా హీరోలు కూడా కలిశారని చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన గ్రూప్ ఫోటో ఏదో ఉందనుకోండి, సో రికార్డ్ చూడండి మేమందరం కలిసి ఒక సెల్ఫీ దిగాం, ఇందులో ఆయన ఉన్నాడు కావాలంటే పిలిపించి మాట్లాడినంటే అప్పుడు మరి అవి హీరో తప్పించుకోవడానికి లేదు. ఆ సదరు XYZ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే. ఒకసారి 2 సార్లు నాకు బాగాలేదు, లేదంటే నాకేదో షూటింగ్ ఉంది విదేశాల్లో ఉన్నాను, లేదా నాకు ఒక ఎగ్జామ్ ఉంది రాలేను, లేదంటే నాకు ఒంట్లో బాగాలేదు రాలేని తప్పించుకోవచ్చు. మరి ఎక్కువసార్లు తప్పించుకోలేరుగా. తప్పించుకుంటే అప్పుడు ఏమవుతుంది, కోర్టుకి వీడిది కూడా భాగస్వామ్యం ఏదో ఉంది అని అనుమానించి అరెస్ట్ చేసి తీసుకురండి అని చెప్పి రేపొద్దున ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సో కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు రావడానికి సుముఖత వ్యక్తం చేయరు. బట్ నిజంగా శంకర్ గారు లాంటి ఫొటోస్ చూపించింది కదా సార్, వీళ్ళిద్దరు చూపించింది. వాళ్ళిద్దరు కూడా కలిసి ఫోటో చూపించారా? అవి కూడా చూపించారా? హీరోలతో ఉన్నవి అయితే ఖచ్చితంగా మరి పిలిపిస్తారు ఖచ్చితంగా. ఇటువైపు అడ్వకేట్ కూడా పవర్ఫుల్గా ఉంటారు కదా. ఎప్పుడైనా సరే అడ్వకేట్ ఎంత పవర్ఫుల్గా ఉంటే అటే కేసు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే అడ్వకేట్ అనేవాడు గత ఇంచుమించు ఒక 10 ఏళ్ళ నుంచో లేదా 50 ఏళ్ళ నుంచో ఎక్కడెక్కడ ఏ కేసు సంబంధించి ఏ కోర్టు ఏ విధమైన తీర్పు ఇచ్చింది, దానికి ఉన్న అమెండ్మెంట్స్ ఏంటి, లేదా ఆ కోర్టులో తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటి, ముద్దాయి తప్పించుకున్నాడా లేదా అమ్మాయి తప్పించుకుందా, ఇట్లాంటి చాలా కొన్ని వందల కేసులు నడుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక ఇండియన్ పెనల్ కోడ్ బుక్ సంబంధించి బుక్స్ లాగా వస్తాయి పెద్ద మీరు అబ్జర్వ్ చేస్తే. ఆ ఇయర్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్ కేసులన్నీ కూడా అవన్నీ రిఫర్ చేస్తుంటారు. ఆ రిఫర్ చేయకుండా మైండ్లోనే ఉందనుకో ఏ సెక్షన్ ఏంటి, ఎవరు ఎక్కడ ఎలా తప్పించుకున్నారు, ఎవరిని ఎలా బుక్ చేయొచ్చు, ఎవరిని ఎలా తప్పించవచ్చు అని నందిని నంది చేసేంత కెపాసిటీ కానీ అడ్వకేట్గా ఉంటే కేసు ఈజీగా. శంకర్ అటువంటి వ్యక్తే కాబట్టి అమ్మాయికి ఫేవర్గానే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంతవరకు. అంటే ఆయన అట్లాంటి పట్టుకుంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదంట ఆ దిలీప్ శంకర్ గారిది. కాబట్టి ఇప్పుడు అది కూడా విట్నెస్లు కూడా ఉన్నాయి కదా, మీరు అన్నట్టు ఫొటోస్ ఉన్నాయంటున్నారు. తర్వాత అబార్ సంబంధించిన డాక్టర్ రిపోర్ట్ ఏదో ఉందని అంటున్నారు. ఇంకెట్లా పోతారు, ఎక్కడ పోతారు మీరు? ఒకవేళ లేదు నేను మామూలుగా తను ఎట్లా అయిందో తెలీదు, నాకు ఊరికే ఫ్రెండ్గా తోడున్న మంది సైన్ చేయమంది అని అంటే మరి నువ్వు ఎందుకు సైన్ చేసావు? అప్పుడులో బాగా ఉన్నప్పుడు సైన్ చేశాను నేను, అది కాదు అలా కూడా చెప్పచ్చు. ఇప్పుడు చూస్తే లావణ్య ఆధారాలను కూడా చాలా స్ట్రాంగ్ గా చూపిస్తుంది కదా సార్. సో రాజ్ తరుణ్ కి కేసు పడే అవకాశం ఉందంటే ఖచ్చితంగా. ఒకవేళ తను బాబు నువ్వు ఒప్పుకుంటావు అంటే ఆ అమ్మాయి విత్డ్రా చేసుకుందంటే ఇద్దరు పెళ్లి చేసుకుంటారంటే ఓకే, లేదు ఒప్పుకోను అన్నాను అనుకోండి రిమాండ్లో పెడతారు, ఎంక్వైరీ చేస్తారు. కాదు కూడదంటే మహా అయితే 3 నెలల తర్వాత బెయిల్ వస్తుంది, లేదా ఇలాంటివి కేసులో కాబట్టి ఒక 14 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత కూడా బెయిల్ వస్తుంది. ఇంకా అది ముదిరి పాకాన పడిపోతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడైనా ఇష్టంతో అభిమానంతో ఒప్పించి చేసుకోవాలి కానీ ఇట్లా ఆయన బతుకు బస్టాండ్కి ఈడ్చి ఆయన కెరీర్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు? ఇంకా వద్దురా బాబు లేకపోతే లేదు, ఎలాగో కెరీర్ పాడైపోతుంది నీ వల్ల, నేను నా నేము ఇమేజ్ అంతా డ్యామేజ్ అయింది, ఇంకా నేను ఎందుకు ఇది అవ్వాలనే మైండ్ ఆ స్టేటస్కి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకెట్లా అవుతుంది? పైగా మన భారతీయ చట్టాల గురించి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ డ్రాగన్, మళ్ళీ వాయిదా. మరి ఇటువైపు కూడా సరిగ్గా ఒకవేళ శంకర్ గారు అంత పవర్ఫుల్ లాయర్ లేకపోయినా ఏముంటాడు, సార్ మా వాడు కొద్దిగా సినిమాలో ఉన్నాడు, కొద్దిగా బిజీగా ఉన్నాడు, కొద్దిగా నాకు ఇంకొక వాయిదా ఇప్పించండి. ఆయన కూడా చూస్తాడు మళ్ళీ ఎప్పుడు వాయిదా ఉంది, ఖాళీ ఉంది, ఇంకొక 1 నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత పెడతారు. ఇది ఇలాగా వెళ్తుంది. కొన్నాళ్ళకి ఏమవుతుంది, సోషల్ మీడియా కానీ మర్చిపోతుంది మళ్ళీ మామూలు. ఒకటైతే వాస్తవం, అంటే బలంగా ఉన్నాయి ఈయన ఎక్కడికి తప్పించుకోలేడు అనే వాదం ఒక వినిపిస్తుంది. ఇంకోవైపు ఒకవేళ అంత స్థాయికి వస్తే ఈయన ఒకటి సర్లే ఏదైతే అదామని చెప్పి అరెస్ట్ అయిన అవ్వాలి, లేదంటే ఇవాళ రేపు మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా, వేరే లెవెల్లో మాట్లాడి ఎవరెవరికి మధ్యవర్తులు పెట్టి ఎంత మాట్లాడించి సెటిల్మెంట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయి వైపు కూడా అంటారు కదా, అమ్మ ఇంత జరిగిన తర్వాత తన నీతో సక్రమంగా ఉంటాడు, కాపురం చేస్తాడు నమ్మకమే ఉంది, కాబట్టి ఏదో దొరికిన కాల్ది తీసుకొని మేము సెటిల్ చేస్తాం, మీకు ఇస్తాం, నీకు ఎంత భృతి ఇప్పిస్తాం, దాంతో నువ్వు సెటిల్ అయిపోతాయి, ఇంకంతే ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇవాళ రేపు విడాకుల కేసులు కూడా అట్లాగే నడుస్తున్నాయి కదా.
సో ఇది ఏంటంటే అధికారికంగా ఎక్కడ లేదు కాబట్టి పెళ్ళి అయినట్టుగా ఏమి. సో ఇది కూడా ఒక రకంగా విడాకుల కేసు లాంటిదే. ఓకే. సో చూద్దాం మరి ఈవిడ అంత బలంగా అంటున్నారు కాబట్టి మరి రాజ్ తరుణ్ అతను ఎటువంటి పవర్ఫుల్ అడ్వకేట్తో వస్తాడో లేదంటే అతను ఇంకెన్ని లూప్ హోల్స్ వెతుక్కుంటాడో లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్.